విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం కోమటపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి దొంగలు దోచుకుపోయిన సంగతి తెలిసిందే. క్లోజ్ టీం వచ్చి పరిశీలించిన తరువాత ఉల్లి శ్రీను ఇంట్లో డబ్బు, బంగారం, వెండి సామాగ్రి పోయినట్లు బాధితులు తెలిపారు. అదేవిధంగా స్థానిక శివాలయంలో అమ్మవారి మెడలో ఉన్న తులం బంగారం, శతమానాలు పోయినట్లు ఆలయ అర్చకులు తాతా సాయి ప్రకాష్ శర్మ తెలిపారు. వత్సవాయి నాగమణి చెందిన ఇంటి కిటికీ ఫ్రేమ్ తొలగించి పరుసులో ఉంచిన సుమారు 10,000 నగదు, 6,000 విలువ చేసే వాచి, ఇంటి బయట పార్క్ చేసిన బైకు దోచుకుపోయినట్లు బాధితులు తెలిపారు. వేసవి వేడికి మేడపైన పడుకోవడంతో దొంగతనం జరిగినట్లు చెప్పారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. చిన్న బాలు ఉంటాయి కదా, ఈ 3 బాక్సులు ఏ బాక్సులు చూసాడు ఆ టక్కుని తీసాడు. పల్లి గ్రామం మాది. నా పేరు శ్రీలక్ష్మి, మాది విజయనగరం జిల్లా. మేము డాబా మీద పడుకోవడానికని వెళ్ళేసరికి మేము వచ్చేలోపు అన్నీ చిందరవందర చేసి డబ్బులు, బంగారం, వెండి తీసేశారు. జిల్లా దత్తరాజేరు మండలం కోమటపల్లి గ్రామంలో పనిచేస్తున్నటువంటి ఆలయ ప్రధాన అర్చకుడు తాతా సాయి ప్రకాష్ శర్మ. మా యొక్క ఆలయంలో మా యొక్క ఆలయం శివాలయం, కోమటపల్లి శివాలయం రాత్రి భాగం ముందు చోరీ అనేటువంటి జరిగింది. శివాలయంలో ట్యూషన్ టీం వచ్చినంత వరకు చెక్ చేయలేదు, లోపలికి భక్తులు ఎవరిని కూడా అలౌ చేయలేదు. లోపలికి వెళ్ళి చూస్తే అమ్మవారు బంగారు పుస్తులు, ఉండీలో 10,000-15,000 రూపాయల వరకు